బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్ ధరలు పడిపోయాయి. అంతేకాదు అమ్మకాలు కూడా లేవని విక్రేతలు అంటున్నారు. అదే సమయంలో మటన్ అమ్మకాలు పుంజుకున్నాయని అంటున్నారు. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్. బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ వ్యాపారం మీద పూర్తి ప్రభావం చూపింది. చికెన్తో పాటు కోడిగుడ్ల విక్రయాలు చాలా వరకు పడిపోయాయి. మంగళగిరి పట్టణంలో బర్డ్ ఫ్లూ లేనప్పుడు గుడ్డు ధర 7 రూపాయలకు చేరింది. కేజీ చికెన్ 225కు పైగా విక్రయించారు. నేడు అదే గుడ్డు ధర 4 రూపాయలకు పడిపోయింది. చికెన్ కేజీ 160 రూపాయలకు అంతకు తక్కువగానే విక్రయిస్తున్నారు. 30 రూపాయలు గుడ్లు ఉండే ట్రే ప్రాంతాలను బట్టి 135 నుంచి 150 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఆదివారం జోరుగా సాగాల్సిన చికెన్ వ్యాపారం సగానికి సగం పడిపోయింది. మంగళగిరి పరిధిలో మొత్తం 4 పౌల్ట్రీలున్నాయి. ఇక్కడి నుంచి దుకాణాలకు సాధారణంగా రోజుకు 4000 కేజీల చికెన్ సరఫరా అవుతుంది. ఆదివారం 7000 కేజీల వ్యాపారం జరుగుతుంది. అయితే బర్డ్ ఫ్లూ భయంతో ఆదివారం చికెన్ వ్యాపారం 3000 కేజీలకు పడిపోయింది. ఇక మిగిలిన రోజుల్లో 1200 కేజీలకే చికెన్ సరఫరా పరిమితమైంది. వినియోగదారుల్లో భయం ఏర్పడడంతో చికెన్కు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా నగర పరిధిలో సుమారు 8 లక్షల కోడిగుడ్ల అమ్మకాలు ప్రతిరోజు జరుగుతుంటాయని, బర్డ్ ఫ్లూ భయంతో విక్రయాలు క్షీణించాయని వ్యాపారులు వాపోతున్నారు. నా పేరు ఖదీర్, భాష మటన్ స్టాల్ మాది. మార్కెట్లో చికెన్ తినడం తగ్గించారు కాబట్టి కొద్దిగా మటన్ తింటున్నారు. వ్యాపారాలు బాగానే ఉన్నాయి. రేట్ నార్మల్గానే అమ్ముతున్నాం. 900, 800 కొద్దిగా హోల్సేల్గా ఇస్తారు మార్కెట్లో. కొద్దిగా పర్లా చికెన్ వారా కొద్దిగా తింటున్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో గత వారం కేజీ చికెన్ 200 రూపాయల ధర ఉండగా ఈ వారం 40 రూపాయలు తగ్గించి 160కి అమ్మకాలు చేసినప్పటికీ ప్రజలు ఆసక్తి చూపలేదు. కొనుగోలుదారులు రాకపోవడంతో చికెన్ దుకాణదారులు ఖాళీగా కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ప్రజలు మటన్, సీ ఫుడ్స్ వైపు మళ్లారు. మటన్ దుకాణాల ఎదుట జనం బారులు తీరి కనిపించారు. ప్రతివారం 5 జీవాల మాంసం విక్రయించే దుకాణాలు కూడా ఆదివారం మాత్రం 15 జీవాల మాంసం అమ్మినా జనం ఎగబడడంతో విక్రయదారులు చేతులెత్తేశారు. చేపలు, రొయ్యల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఉదయం 9 గంటలకే సరుకు అమ్ముకుని వ్యాపారులు ఇంటిబాట పట్టారు. బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గి జనంలో చికెన్పై సానుకూల దృక్పథం వచ్చే వరకు చికెన్ కొనుగోళ్లపై ఈ ప్రతికూల పరిస్థితి ఉంటుందని అమ్మకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారాలు పెద్దగా ఏం లేవండి. ఈ బ్లడ్ ఫ్లూ వచ్చిన తర్వాత జనం భయపడుతున్నారు తినడానికి. వాస్తవంగా అయితే పేపర్లు ఉడకబెట్టుకొని తినమంటున్నారు. గుడ్లు బాగా తినడం మంచిది అంటున్నారు. కాదేదో జనం భయం ప్రభావం వలన అది చికెన్ కొంటాను ముందుకు రావట్లా. వ్యాపారం ఎక్కడే కాదు, దేశం మొత్తం ఎక్కడైతే బాగా తగ్గిపోయింది వ్యాపారాలు. ఇప్పుడు కేజీ వచ్చి 200 అండి. అంతకుముందు 290 దాకా వెళ్ళింది. అందువల్ల ఎవరు రావట్లా, భయపడుతున్నారు. ముందు ఈ వారం రోజులు 10 రోజులు తినకపోతే ఏమైంది అని. అందువల్ల వ్యాపారాలు ఇక్కడే కాదు, మొత్తం ఎక్కడ చూసినా అట్లాగే ఉంది ప్రభావం.